హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే 9th మంత్లో టెస్టులు చేశారనమాట. అప్పుడు థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు. థైరాయిడ్ ఉందా లేదా అనేది మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో కనుక చేస్తున్నాం అనమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థైరాయిడ్ టెస్ట్ ఇంకా అన్ని బ్లడ్ టెస్టులు ఇంకా చెప్పాం కదా, స్కానింగ్ అన్నీ చేశారనమాట. అయితే థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు. ఇంతకుముందు ఫస్ట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో అప్పుడు చేశారు. అప్పుడు చేస్తే ఏమైందంటే ప్రెగ్నెన్సీలో వచ్చిందనమాట. థైరాయిడ్ అయితే ఉందని చెప్పేసి అన్నారు. అంటే ఎక్కువ కాదు, మినిమల్ గా ఉందన్నమాట, లైట్ గా ఉందన్నారు అనమాట. అయితే దానికి టాబ్లెట్స్ ఇచ్చారు, వాడాను. వాడిన తర్వాత మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ చేశారు. సెకండ్ టైం చేస్తున్నప్పుడు థైరాయిడ్ లేదని చెప్పేసి అయితే వచ్చింది. అదే టాబ్లెట్స్ ని కంటిన్యూ చేయమన్నారు. ప్రెగ్నెన్సీ వరకు ఉండాలి అని చెప్పేసి కంటిన్యూ సేమ్ పవర్ ని కంటిన్యూ, అంటే థైరాయిడ్ లేకపోయినా సరే సేమ్ పవర్ కంటిన్యూ చేయమన్నారు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టైం, అంతేనా, మూడోసారి మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ అయితే చేశారనమాట. అంటే 9th month లో అందరికి అన్ని టెస్టులు చేస్తారు కదా, అలాగే చేశారనమాట. సో ప్రెగ్నెన్సీలో ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ని నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. బేబీ గ్రోత్ కూడా థైరాయిడ్ ఉంటే కనుక కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బేబీ హెల్త్ కానీ, గ్రోత్ కానీ, అలాగే మదర్ హెల్త్ కానీ కొంచెం చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో థైరాయిడ్ అనేది అసలు నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. మనం దాన్ని టెస్ట్ చేయించుకుని ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన పవర్ మెడిసిన్ అయితే యూజ్ చేస్తూ ఉండాలన్నమాట టిల్ డెలివరీ అయ్యే వరకు. డాక్టర్ గారు ఎలా అయితే చెప్తారో సేమ్ అదే విధంగా ఫాలో అవ్వాలి, లేదంటే ప్రాబ్లం అయిపోద్ది. అంటే ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ అయితే కనుక డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతుంది. ఇంతకు ముందు నుంచి ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుంచి మీకు థైరాయిడ్ ఉంటే కనుక కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో తనకి 9th month వచ్చేసరికి థైరాయిడ్ టెస్ట్ చేశారు కదా, ఈ టెస్ట్ లో అయితే కనుక థైరాయిడ్ అయితే మళ్ళీ ఉందన్నమాట. బాగా ఉంది. అయితే మంచిగా టాబ్లెట్స్ వాడుతున్నాను, టైంకి వాడుతున్నాను, ఉండదు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తే, కాకపోతే మేము టెస్ట్లకి వెళ్ళేటప్పుడు కూడా అసలు థైరాయిడ్ గురించి పట్టించుకోవాలి, ఉండదని ఫిక్స్ అయిపోయాం. ఇంకా మేమైతే ఆల్రెడీ సెకండ్ రిపోర్ట్ లో థైరాయిడ్ లేదని వచ్చింది కదా. సో మనం థైరాయిడ్ లేకపోయినా సరే సేమ్ పవర్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమనుకుంటాం, ఒకవేళ చిన్న చిత్తగా ఉన్నా గానీ ఆ పవర్ కి థైరాయిడ్ తగ్గిపోయి ఉంటుంది అనుకుంటాం కదా. సో అట్లానే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామన్నమాట. కాకపోతే వెళ్ళిన తర్వాత థైరాయిడ్ ఉందని, ఎదురు దెబ్బ తగిలినట్టు థైరాయిడ్ ఉందని వచ్చింది అనమాట. థర్డ్ ట్రైమిస్టర్ లో ఏంటంటే 0.3 నుంచి 3 వరకు ఉండాలి, మధ్యలో ఉండాలన్నమాట. నాకు 3 కన్నా కొంచెం ఎక్కువ అయితే కనుక ఉందన్నమాట. దానివల్ల థైరాయిడ్ అయితే కనుక ఉందని తెలిసింది. ఫీల్ అయ్యాము నేనైతే కనుక. టాబ్లెట్ ఉదయం 5-5:30కి లెగ్స్ మరీ వేసుకుంటున్నాను అనమాట డైలీ, ఉండకూడదు అని చెప్పేసి. అయినా సరే మరి థైరాయిడ్ అయితే ఉంది. ఎందుకు వచ్చిందో ఏంటో నాకు తెలియదు, కానీ థైరాయిడ్ ఉంది. కాకపోతే ఎక్కువ కాదులేండి, ఉండాల్సింది అన్నదా కొంచెం ఎక్కువ ఉంది. పాయింట్ కూడా కాదు, కొంచెం తక్కువ అనమాట. కాకపోతే ఉంది కాబట్టి. సో ఇంతకు ముందు తను మెడిసిన్ వాడింది కదా, పవర్ వచ్చేసి 12.5 అనమాట. డాక్టర్ గారు వచ్చేసి 25 వాడమన్నారు. సో మన దగ్గర ఆల్రెడీ మెడిసిన్ ఉంది కాబట్టి దీన్నే 2 టాబ్లెట్స్ వేసుకోమన్నారు. అంటే 12.5 ప్లస్ 12.5 25 కాబట్టి 2 వేసుకోమన్నారు అనమాట. ఇవి అయిపోయే వరకు 2 వేసుకొని తర్వాత 25 mg తీసుకుంటే సరిపోతుంది. ఒక తర్వాత కూడా వాడాలి అంటే కనుక. సో ఈ టాబ్లెట్లని ఇంకా పరగట్టుని 2 వేసి వేసుకుంటుంది 12.5. ఇదనమాట. థైరాయిడ్ ఉంది నాకు. ఏంటో ప్రెగ్నెన్సీలో ఇలాగా కంటిన్యూ అవుతుంది. థైరాయిడ్ ఒకటిను యూరిన్ ఇన్ఫెక్షన్, 2 మాత్రం కంటిన్యూ అవుతుంది అనమాట. ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా భయపెట్టేసింది అనమాట. తర్వాత లేదు అని తెలిసింది. మళ్ళీ చేపించుకున్న తర్వాత 2-3 సార్లు చేపించుకుంటే 2-3 సార్లు ఉందనే వచ్చింది అనమాట. ఆ ఇన్ఫెక్షన్ నన్ను వదిలిపెట్టట్లేదు. ఈ థైరాయిడ్ సర్లే రెండోసారి చేసినప్పుడు వదిలేసింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు 3వసారి చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ చేసినప్పుడు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే తను పర్ఫెక్ట్ గా ఉంది. అంటే థైరాయిడ్ వస్తే కొద్దిగా మెడమాపు అంటే అందరికీ ఉండవులేండి. సో తనకి అట్లాంటి సిమ్టమ్స్ ఏం లేవు కాబట్టి ఉండదు అనుకున్నాం. ఫస్ట్ టైం కొద్దిగా ఉంది, సెకండ్ టైం పూర్తిగా తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఉందని వచ్చింది. అంటే యాజ్ పర్ ట్రైమినిస్టర్ ఉంటది కదా, 1, 2, 3 అలాగా. ఫస్ట్ ట్రైమినిస్టర్, సెకండ్, థర్డ్ ఉంటాయి కదా, అట్లా. సో అదనమాట. పెద్ద విషయం కాదు, మెడిసిన్ యూజ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అంత పవర్ ఏం లేదు కాబట్టి. కాకపోతే థైరాయిడ్ వచ్చింది. మా ఫ్రెండ్స్ ఎవరికి థైరాయిడ్ లేదు, నాకు మాత్రం థైరాయిడ్ వచ్చింది అనమాట. అదే ఫీల్ అవుతుంది అనమాట నేనైతే.
చక్కగా అందరూ మంచిగా థైరాయిడ్ లేకుండా ఉన్నారు, నాకు మాత్రం థైరాయిడ్ వచ్చిందని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు పోయిద్ది అనుకున్నది మళ్ళీ వచ్చింది కాబట్టి నిజంగా చాలా చాలా బాధగా అయితే ఉంది. కాకపోతే మాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, ప్రతిదానికి చాలా భయపడ్డాం అనమాట. ఇన్ఫెక్షన్కి సంబంధించి కానీ థైరాయిడ్కి సంబంధించి కానీ. సో ఇప్పుడు మేము 9th మంత్కి వచ్చేసాం కాబట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్ రావడం వల్ల కొంచెం భయం అయితే తగ్గింది. ఇది వరకు ఉన్నంత భయం లేదు, ఫస్ట్ లో ఉన్నంత ఏం కాదు, టాబ్లెట్స్ వేసుకుంటే మంచిగా అయిపోద్ది అనేది ధైర్యం అయితే ఉంది కొంచెం. కాకపోతే ఎవరు దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట, అంటే ఏదో చిన్న విషయాన్ని పెద్ద చేసేస్తున్నారు అన్నట్టుగా. కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చిన్న విషయం కాదు, మేము కళ్ళారా చూసాం అనమాట. దాని పర్వసానాలు ఎలా ఉంటాయి అనేది మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా చూసాం. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు అనమాట, అంతే. సో అదనమాట, దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. డాక్టర్ గారిని సంప్రదించి మెడిసిన్ యూజ్ చేస్తే ధైర్యంగా ఉండొచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పిన మాటలు వింటే మేమైతే అట్లానే ఫాలో అయ్యాం. ఇప్పుడు వరకు అంతా మంచిగా ఉందన్నమాట. సో అదనమాట, తన థైరాయిడ్ అయితే డెలివరీ టైంకి పూర్తిగా తగ్గిపోతుంది అనుకుంటున్నాను. తగ్గిపోవాలి అదే కోరుకుంటున్నాను నేనైతే. బాగుంటుంది. సో అదనమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.